హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర సర్కార్ అదిరిపోయే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. వీరందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ మనకేంటంటే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేకించి డ్వాక్రా సంఘాల్లో మహిళలకు ఒక కొత్త పథకాన్ని లాంచ్ చేయబోతుంది. ఏంటి స్కీమ్? ఎవరెవరికి ఈ పథకం అమలు చేయబోతున్నారు? ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది. మీరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. తాజాగా అమరావతి సచివాలయంలో మనకేంటంటే గ్రామీణ నిర్మూలన సంస్థ సొసైటీ సెర్ఫ్ తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి 2 కొత్త పథకాలను అయితే ఏపీ ప్రభుత్వం వారి కోసం లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో ఒక పథకం పేరు వచ్చి స్ఫూర్తి, ఇంకోటి ఏంటంటే వడ్డీ లేకుండా డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వబోతున్నారు. ఇక ఏపీ రాష్ట్రంలో కొన్ని నకిలీ డ్వాక్రా సంఘాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఏంటంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఏర్పాటు చేసే కొత్త డ్వాక్రా సంఘాలకు ఏంటంటే డిజిటల్ ఐడిని రూపొందించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలిపారు. అలాగే మనకేంటంటే వడ్డీ లేకుండా డ్వాక్రా సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు 10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఇక బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మనకి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏంటంటే P4 స్కీమ్ ను అమలు చేయబోతున్నారు. ఇక డ్వాక్రా సంఘాల్లో మహిళలకు MSME హోదా కల్పిస్తామని, గ్రామాల్లో ఏంటంటే చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి ఎకరం వరకు లీజుకి ఇస్తామని చెప్పి అయితే మనకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే డ్వాక్రా సంఘాల సభ్యులకు వారు తయారు చేసిన వస్తువులు ఏవైనా సరే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ లో ఏంటంటే డ్వాక్రా సంఘాల్లో తయారు చేసిన వస్తువులను విక్రయించబోతున్నారు. ఇక అలాగే P4 కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల్లో మహిళలకు ఏపీ ప్రభుత్వం నుండి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్, మీరు డ్వాక్రా సంఘాల్లో సభ్యులై ఉండి మీ సంఘం పేరేంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.